కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగుల్లో ఆశలైతే చిగురించడం జరిగింది. డిఎస్సి కావచ్చు, అటు పిఎస్సి ప్రక్షాళన విషయం కావచ్చు, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఒక చొరవ చూపాలని కూడా ఇప్పటికే డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. పిఎస్సి ప్రక్షాళనకు సంబంధించి ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బదులు వేరే వాళ్ళని నియమించడం కూడా జరుగుతోందని కొంత సమాచారం అయితే అందుతుంది. నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నేను లైబ్రరీలో ఉన్నాను, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ప్రస్తుతం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నానని కూడా ఇంతకుముందు చెప్పారు. ఎన్ని రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు? నేను నియర్లీ 9 months, 1 year అయిందండి. 1 year అవుతుంది ప్రిపేర్ అయ్యి. లాస్ట్ డిసెంబర్ నుంచి వస్తున్నాను, నేను ప్రిపేర్ అవుతున్నాను. గురుకులం రాశాను, గురుకులం జేఎల్ డిఎల్ అన్నీ రాశాను. ప్లస్ ఇప్పుడు డిఎస్సి ప్లస్ మన జేఎల్ పోస్టులు వాటి కోసమని ప్రిపేర్ అవుతున్నాను అండి. అయితే అంతకుముందు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి చదువుకున్న నిరుద్యోగుల్లాగానే మిగిలిపోయినాము. చదువుకున్న వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరగలేదు. కనీసం ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా నిరుద్యోగులకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నామండి. పోస్టుల విషయంలో చాలా తక్కువ. ఇప్పుడు ఇయర్లీ కాలేజ్ పెరుగుతున్నాయి, స్ట్రెంత్ పెరుగుతుంది, కానీ పోస్టుల విషయంలో లేవు అని అంటున్నారు. మరి ప్రైవేట్ వాటికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు, మరి గవర్నమెంట్ వాటిని ఎందుకు ప్రక్షాళన చేస్తున్నారు అర్థం కావట్లేదు. అదే గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేసి దానికి వాటిని మన రేషనలైజేషన్ చేయకపోయి ఉంటే గవర్నమెంట్ పోస్టులు పెరుగుతాయి. పోస్టులు ఎక్కడున్నాయి, పోస్టులు అందరి గవర్నమెంట్ కావాలి, పోస్టులు ఎక్కడున్నాయని అడుగుతున్నారు కదా ఇన్ని రోజులు. ఎందుకుండవండి? అవే ప్రైవేట్ వాటికి పర్మిషన్ ఇవ్వకుండా గవర్నమెంట్ వాటికి డెవలప్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ స్ట్రెంత్ పెరుగుతుంది, పోస్టులు ఉంటాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మంచిగా నిరుద్యోగులకి న్యాయం జరిగి ఎక్కువ పోస్టులు ఇస్తుందని ఆశిస్తున్నామండి. అంటే డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ తేదీ విడుదల కావచ్చు, ఇవన్నీ డిఎస్సికి రాలేదు కదా? తేదీ విడుదల రాలేదండి, ఓన్లీ అప్లికేషన్స్ ఇచ్చారు. కొన్ని ఇప్పుడు మా ఇక్కడ నల్గొండ డిస్టిక్లో నాకు పోస్టులే లేవు నా సబ్జెక్ట్కి. అట్లా చాలామంది పోస్టులు లేక అప్లికేషన్ కూడా చేయలేదు చాలామంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా పోస్టులు పెంచి ఎక్కువ పోస్టులు ఇచ్చి ప్లస్ మనకు కొత్త వాళ్ళకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఇస్తే చాలామంది, చాలా జీవితాలు బాగుపడతాయి, చాలా కుటుంబాలు బాగుపడతాయండి. ఆ హోప్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆ హోప్ అయితే ఉందండి. నా పేరు యాదగిరి అండి, నల్గొండ డిస్టిక్. నేను గతంలో ఫస్ట్ జేఎల్ఎం టీఎస్ఎస్పీడీసీలకు సంబంధించి జేఎల్ఎంకి ప్రిపేర్ అయినా, తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా, దాని తర్వాత ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఇవన్నీ ఫెయిల్యూర్స్కి కారణం ఏంటంటే ఫస్ట్ నేను జేఎల్ఎంకి మాత్రమే ప్రిపేర్ కావాలని దానికి ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత దానికి అవకతవకలు జరిగినాయి దాంట్లో అనేసి దాన్ని రద్దు చేస్తే అది ఎప్పుడు పెడతారో అని మళ్ళీ ఈవెంట్స్ కొట్టి, పోలీస్ కానిస్టేబుల్కి ఈవెంట్స్ కొట్టి మళ్ళీ దీనికి ప్రిపేర్ అయ్యేసరికి దీంట్లో వచ్చేసి జియో 46 అనేది తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ పోస్టులో, స్టేట్ వైడ్ పోస్టులను డిస్ట్రిక్ట్ క్యాటర్గా తీసారు. దాంట్లో నేను జాబ్ కోల్పోయినా. ఇప్పుడు టీఎస్పీఎస్కి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అయితే ఈ మొత్తం అంగట్ల సరుకులు లెక్క జిరాక్స్ సెంటర్లో పేపర్లు పెట్టి అమ్మినట్టు మొత్తం పేపర్లు అమ్మారు. దీని మీద ప్రక్షాళన లేదు, అసలు దొంగ ఎవడో తెలియదు, అసలు పేపర్లు ఎట్లా పోయినాయో తెలియదు. ఇంతవరకు దాని గురించి ఎలాంటి విచారణ జరపలేదు. దాన్ని కంప్లీట్గా విచారణ జరుపుతూ అప్పుడు జేఎల్ఎంలో కూడా చాలామంది ఈనాడు పేపర్లో కానీ, న్యూస్ లైన్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కానీ ఒక 180 మంది దాకా అవకతవకలకు పాల్పడ్డారు. పేపర్ లీకేజీ, మాస్ కాపింగ్ చేసిరు అని అన్నారు. వాళ్ళు ఎవరు, ఎందుకు చేసిరు, డిపార్ట్మెంట్ల బాధ్యులు ఎవరు అనేది ఇంతవరకు వాళ్ళను బయట పెట్టలేదు. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుర్రు, ఫర్దర్ ఎగ్జామ్స్కి మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్లా, వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు జరిగినాయి అనేది అది ప్రక్షాళన జరగలేకుండా మళ్ళీ నోటిఫికేషన్ వేసిరు. ఆ నోటిఫికేషన్ వేసి మళ్ళీ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, జేఎల్ఎం, ఏఈ పేపర్ 4 ఎగ్జామ్స్ ఒకటే రోజు పెట్టడం వల్ల మేము రెండింటికి ప్రిపేర్ అయినాం, తీవ్రంగా నష్టపోయినాం. అసలు ఏ ఉద్యోగానికి మేము న్యాయం చేయలేకుండా డిస్క్వాలిఫై కావాల్సి వచ్చింది. ఈ పోలీస్ కానిస్టేబుల్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందుకు వాళ్ళు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ లెటర్ ప్యాడ్ తోటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాలని పర్మిషన్ తీసుకుంటే గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన అమర నిరాహార దీక్ష చేసిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానప్పుడు వాళ్ళే పర్మిషన్ తీసుకొని జియో 46 అన్యాయం అని వాళ్ళు దీక్ష చేసిర్రు.
ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక దాన్ని సమీక్ష చేస్తాం, అది చేస్తాం, జియో 46 గురించి ఆలోచిస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద ఇంకా ఎలాంటి రివ్యూలు అనేది జరగలేదు. అంటే అధికారంలో రాకముందుకు అది తప్పు అని అనిపించి మీరు ధర్నాలు చేసినప్పుడు ఇప్పుడు అది దాని మీద ఎందుకు ఆలోచిస్తారు? మీకోసం మళ్ళీ విద్యార్థులు, వేల మంది విద్యార్థులు, మీరు మంత్రులు అయ్యారని మీకు బొక్కేలు తీసుకొని పోయి, మీకు శాలువలు తీసుకొని పోయి, ఉన్న డబ్బులు 5 రూపాయల భోజనం తీసుకొని పోయి, అసలుకే మాకు చదువుకుంటేందుకే డబ్బులు లేవు, మిమ్మల్ని ఎంత బొక్కేలు ఇచ్చుకుంటా జోక్కుంటా మళ్ళీ మా రిక్వెస్ట్ను తెలియజేయాలని కాదుగా. మీకు ఆల్రెడీ మీ పార్టీ తెలుసు, ఆల్రెడీ మీ పార్టీ తెలుసు. మీ పార్టీ టీపీసీ ప్రెసిడెంట్ తెలిసిన తర్వాతనే దీక్షకు అనుమతి ఇచ్చారు. మీ దీక్షకు అనుమతి ఇచ్చి మీరు చేసిర్రు. మీ పార్టీకి మొత్తం ఓవరాల్గా హైకమాండ్ తెలిసిన తర్వాతనే దీక్ష చేసిర్రు. మళ్ళీ దీని మీద ఎందుకు మళ్ళీ మీరు ఇంకా నానుస్తారు? దీన్ని తొందరగా కోర్టు కేసులు ఏమైనా ఉన్నా క్లియర్ చేసి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళకి 52 మార్కులకి ఏఆర్ పోస్ట్ వస్తే మిగతా జిల్లాల వాళ్ళకి 135, 140 మార్కులు వచ్చినా కూడా ఏఆర్ కానిస్టేబుల్ పోస్టు రాలేదు. టీఎస్ఎస్పి పోస్టు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో 90, మిగతా కేటగిరీలలో ఉన్న క్యాండిడేట్లకి 70, 80 మార్కులకే జాబులు వచ్చినాయి. టీఎస్ఎస్పి మిగతా జిల్లాలలో ఉన్న క్యాండిడేట్లకు 28, 30 మార్కులు వచ్చినా కూడా టీఎస్ఎస్పి ఉద్యోగం రాలే. తక్షణమే పోలీసు ఉద్యోగాలలో ఖచ్చితంగా తొందరగా సత్వరమైన న్యాయం ఏముందో న్యాయ నిపుణులతో పరిశీలించి ఆ జియో 46 రద్దు చేసి అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది నిరుద్యోగుల్లో ప్రశ్న అయితే నెలకొంది. జియో 46ని కావచ్చు, ఏదైతే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన విషయంలో కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్స్ గురించి కావచ్చు, ఒక క్లారిటీ ఇస్తే మా బతుకులు బాగుపడతాయని కూడా వారు ఆశిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.